తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ టిప్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళను ఆ టిప్స్ను నమ్మొచ్చా, ఎంతవరకు నమ్మొచ్చు అనేటువంటి విషయాల మీద మనం పూర్తిగా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అలాగే కొన్ని ఫ్రీ ట్రయల్స్ అన్నవి ఇస్తూ ఉంటారు. అలాంటి ఫ్రీ ట్రయల్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ టిప్స్ ప్రొవైడర్స్ అనే కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ లేకుంటే వ్యక్తులు కానీ రోజు రోజుకు చాలా ఎక్కువైపోతున్నారు. మనం ఎప్పుడైతే మన మొబైల్ నెంబర్ను ఏదైనా బ్రోకరేజ్ ఫర్మ్లో కానీ ఏదైనా ఒక వెబ్సైట్లో కానీ మనం ఎంటర్ చేసినప్పుడు ఆ మొబైల్ నెంబర్ను వాళ్ళు తీసుకొని మనకు కాల్ చేయడం అన్నది జరుగుతుంది అనమాట. ఇనిషియల్గా ఇలాంటి ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు చూసినట్లయితే మనకు ఆంధ్రాలో కానీ మన సౌత్ ఇండియాలో కానీ ఇలాంటి ఎక్కువ టిప్స్ ప్రొవైడర్స్ కనిపించరు. కానీ మనకు నార్త్ ఇండియా అంటే నోయిడా, గుజరాత్ ఇలాంటి ప్రాంతాల నుంచి మనకు ఎక్కువగా కాల్స్ అన్నవి వస్తుంటాయి అన్నమాట. మేము టిప్స్ ప్రొవైడ్ చేస్తాం, మేము అడ్వైజెస్ ప్రొవైడ్ చేస్తాం, మా కాల్స్ 100% వర్కౌట్ అవుతాయి, మీకు మనీ బ్యాక్ ఇస్తాం ఇన్ కేస్ వర్కౌట్ కాకపోయినట్లయితే అని చెప్పేసి మనకు చాలామంది ఫోన్ చేస్తుంటారు. అలాగే మేము 1 డే ఫ్రీ ట్రయల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా చాలామంది మనకు చెప్తుంటారు అనమాట. మనకు ముందుగా వాళ్ళు అడ్వైజ్ ఇచ్చేది, ప్రొవైడ్ చేసేది వచ్చేసి ఈ ఫ్రీ ట్రయల్ అనమాట. ఈ ఫ్రీ ట్రయల్ ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే మనకు ప్రొవైడ్ చేస్తారో చాలామందికి అంటే 60 to 70% మెంబర్స్కు అది వర్కౌట్ అవుతుంది. మిగిలిన వాళ్ళకు వర్కౌట్ కాదు. ఎవరికైతే వర్కౌట్ అవుతుందో వాళ్ళను ట్రాప్ చేసి క్యాష్ చేసుకుంటారు అన్నమాట. ఒకసారి ఫ్రీ ట్రయల్ అయిపోయిన తర్వాత ఆ మెథడ్ అన్నది, ఆ బిహేవియర్ అన్నది కంప్లీట్గా వేరే ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను చాలామంది క్లయింట్స్తో మాట్లాడినప్పుడు కానీ చాలామంది వ్యక్తులు వాళ్ళ అమౌంట్ను కోల్పోయినప్పుడు వాళ్ళ చెప్పేటువంటి టోటల్ ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకొని ఈ వీడియోను చేయడం జరుగుతుంది. చాలామంది నన్ను కూడా రిక్వెస్ట్ చేశారు అలాంటి టిప్స్ ప్రొవైడర్స్ నెంబర్స్ని కానీ లేకుండా ఉంటే నాకు వచ్చేటువంటి నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ వాళ్ళకి ఇచ్చినట్లయితే డబ్బులు ఇస్తాం, లేదు మా అడ్వర్టైజ్మెంట్ ఒకటి మీ ఛానల్లో పోస్ట్ చేసినట్లయితే మేము అమౌంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చాలామంది కాంటాక్ట్ చేశారు. నేను అలాంటివన్నీ నమ్మను కాబట్టి, అలాంటివి మీకు కూడా సజెస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను ఇక్కడ ఎటువంటి కమర్షియల్ యాడ్స్ కూడా అలాంటివి పోస్ట్ చేయను అన్నమాట. సో మనం ఇక్కడ టాపిక్లో చూసినట్లయితే ఈ ఫ్రీ ట్రయల్స్ ఎవరికైతే వర్కౌట్ అవుతాయో అలాంటి వాళ్ళను వాళ్ళు ట్రాప్ చేసి క్యాష్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఒకసారి మనం పెయిడ్ కస్టమర్గా జాయిన్ అయిన తర్వాత, ఎప్పుడైతే మనం పెయిడ్ కస్టమర్గా జాయిన్ అవుతామో అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి కాల్స్ ఆల్మోస్ట్ 80 to 90% అనేవి వర్కౌట్ కావన్నమాట. చాలామంది మనం చూసినట్లయితే చాలామంది డబ్బులు అన్నది ఈ ఫ్రీ ట్రయల్స్ వలన, ఈ పెయిడ్ కాల్స్ వలన పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ నా 10 years కెరియర్లో ఇలాంటి వాళ్ళను ఆల్మోస్ట్ 90% మెంబర్స్, 90 to 95% మెంబర్స్ ఈ పెయిడ్ కాల్స్ వల్లనే లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎందుకంటే ఒకసారి మనం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకసారి జాయిన్ అయ్యి ఏదో కొంత అమౌంట్ పోయిన తర్వాత ఈవినింగ్ ఫోన్ చేసి, సారీ సార్ ఇలా అయింది, రేపు ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను, ఇంకా మంచి కాల్స్ ఇస్తాను, నా దగ్గర చాలా మంచి కాల్స్ ఉన్నాయి, ఒక్కరోజు మనకు మార్కెట్లో వెళ్తూనే ఉంటుంది మనీ అని చెప్పేసి మనకు చెప్తుంటారు అనమాట. ఇదంతా బోగస్ అనమాట. మళ్ళీ రేపు పొద్దున్నే మనం స్టార్ట్ చేస్తే రొటీన్గానే ఉంటుందన్నమాట. మన వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు. చాలాసార్లు మనం ఫోన్ చేస్తే మొబైల్స్ అన్నవి లిఫ్ట్ చేయరు. ఎండ్ ఆఫ్ ది డే మనకు కాల్ చేసి మనకు సారీ చెప్పడమో, దానికి ఏదో ఒకటి సంజాషి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మన అమౌంట్ అన్నది కంప్లీట్ అయిపోతుందో, అంటే మనం 20 daysకు ఒక ట్రయల్ తీసుకుంటే ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోతుందో, ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీరు లాస్ అయ్యారు మా వలన, ఖచ్చితంగా ఈసారి మీకు ప్రాఫిట్ తెప్పిస్తాం, ఒక 500 రూపీస్ తక్కువగా మీరు డిపాజిట్ చేయండి అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని ట్రాప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఒకసారి వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత చాలా కష్టం అనమాట. వాళ్ళ దగ్గర మన కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి. మనల్ని ఏదో విధంగా ఫోన్ చేసి, ఒక లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫోన్ చేసి మనతో చాలా నైస్గా, చాలా స్మార్ట్గా మాట్లాడి మనల్ని వాళ్ళు ట్రాప్ చేస్తుంటారు అనమాట.
ఇది వాళ్ళ బిజినెస్సే కాకుండా మన ఫైనాన్షియల్ కెరీర్ మీద మన అమౌంట్ కూడా ఎక్కువగా లాస్ అయ్యేదానికి కూడా స్కోప్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన డబ్బు కోసం ఎవడు వర్క్ చేయడు. ఇన్ కేస్ వానికి అంత ఐడియా ఉంటే, ఇన్ కేస్ మనం ఇచ్చేటువంటి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలకు మనకు లక్షల రూపాయలు వాడు జనరేట్ చేయించడుగా ఉంటే వాడే ఇంట్లో కూర్చొని చేసుకునేవాడు అనమాట. మనకు ఇలా ఫోన్ చేసో లేకుండా ఉంటే బతిమిలాడో 5,000 కోసం మనకు అలాంటి టిప్స్ అన్నవి ఎవడు ప్రొవైడ్ చేయడు. వాడు ఇండియన్ సిటిజనే కాబట్టి వాడు కూడా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక 10 మందికి, వాళ్ళ తాతకు, వాళ్ళ అవ్వకు, వాళ్ళ పిల్లలకు కూడా డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసి వాడు ట్రేడ్ చేయించుకొని ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు అనేది చేసుకోవచ్చు. వాటికి మన గవర్నమెంట్ కూడా ఎటువంటి అబ్జెక్షన్ చెప్పదు. కాబట్టి ఈ బోగస్ వాళ్ళంతా మన వాళ్ళను జస్ట్ ట్రాప్ చేస్తారు. అలాంటి వాళ్ళని మనం నమ్మాల్సిన అవసరం లేదు. మనం మన స్వయం శక్తి మీద మాత్రమే నమ్మాలి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒక ట్రైనింగ్ కానీ లేకుంటే వెబినార్స్ కానీ ఇలాంటి వాటికి అటెండ్ కాండి, మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోండి. మనం స్టాక్ మార్కెట్లో ఈ ప్రాబబిలిటీ ఎవరైనా సరే ఒక స్టాక్ పెరుగుతుంది లేకుంటే తగ్గుతుంది అని చెప్పడం అంతా కూడా వాళ్ళేమి గాడ్స్ కాదు, వాళ్ళేమి దేవుళ్ళు కాదు, ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఒక ప్రాబబిలిటీ అన్నటువంటి ఒక మ్యాట్రిక్స్ ఆధారంగా చేసుకొని, ఒక ప్రాబబిలిటీ క్యాల్కులేషన్ ఆధారంగా చేసుకొని, ఏ సాధారణమైనటువంటి వ్యక్తి కూడా చిన్న చిన్న క్యాల్కులేషన్స్ ఆధారంగా హిస్టరీని బేస్ చేసుకొని మనం ఆ స్టాక్ అనేది కిందికి వెళ్తుందా, పైకి వెళ్తుందా, లేకుంటే నెక్స్ట్ 1 అవర్లో ఎలా ట్రెండ్ అనేది చేంజ్ కావచ్చు అన్నది ఈ టెక్నికల్ అనాలిసిస్ బేస్ మీద మనం అనలైజ్ చేయవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ను గెయిన్ చేయండి. ఒకే రోజు ఎవరు కూడా కరోడ్పతి కాలేరు. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఎంతో కొంత మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇన్వెస్ట్ చేసి మీరు ఇంప్రూవ్ అయ్యి మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకొని ఆ తర్వాత మీరు సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ అన్నది ఉంటుందన్నమాట. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ ఇండికేటర్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలామంది మనం చూసినట్లయితే 100% మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్పేసి మనకు చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళ స్టోరీ ఏంటంటే ఎప్పుడైతే మనం అమౌంట్ లాస్ అవుతామో అప్పుడు మనం మనీ బ్యాక్ కోసం వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తాం. ఏమండి మీరు ఆల్రెడీ చెప్పారు మాకు మనీ బ్యాక్ ఇస్తామని, 100% మనీ బ్యాక్ అన్నాం అని చెప్పేసి వాళ్ళకు మనం అడుగుతాం అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు స్టాక్ మార్కెట్లో అమౌంట్ పోగొట్టుకున్నారు, మీరు పే చేసిన అమౌంట్ ఇవ్వడం పెద్ద కథ కాదు, మేము జస్ట్ 5 minutesలో ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ మీరు లాస్ అయినటువంటి అమౌంట్ను పూర్తిగా తిరిగి తెప్పించే వరకు మేము నిద్రపోం అని చెప్పేసి ఇలాంటి సొల్లు కబుర్లతో తిరిగి వాళ్ళు వాళ్ళను మోసం చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనం నమ్మకూడదు. జస్ట్ మనం బ్లైండ్గా ఈ పెయిడ్ కాల్స్ అన్నా కానీ ఎవరైనా సరే ఫ్రీగా మీకు కాల్ ఇస్తామన్నా సరే మీరు వాటిని నమ్మకూడదు. ఇన్ కేస్ మీ వాళ్ళు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు మీకు ఫ్రీగా మంచి కాల్స్ ఇస్తామంటే అలాంటి వాటిని కూడా మీరు అనలైజ్ చేసి అలాంటి వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్లైండ్గా అయితే వెళ్ళి మీ డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు అనమాట. ఇప్పుడు మనం ఎవరో చెప్పినటువంటి ఒక బ్లైండ్ కాల్ను మనం అటెంప్ట్ చేసి మనం డబ్బులు పోగొట్టుకుంటే ఎవరు కూడా మనకు తిరిగి ఇవ్వరు. కాబట్టి మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక సెక్యూరిటీలో కానీ ఒక ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని అనలైజ్ చేసి దాని ట్రెండ్ను ఫైండ్ అవుట్ చేసి మన ప్రాబబిలిటీకి మ్యాచ్ అవుతుంటే, అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటే అది లో వెళ్ళడానికి కానీ హై వెళ్ళడానికి కానీ మీ ఇండికేటర్ను బేస్ చేసుకుని మీరు ఖచ్చితంగా వెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అలాంటి వాటికి మాత్రమే మీకు అమౌంట్ వస్తుంది అనమాట. చాలామంది ఇలాంటి పెయిడ్ కాల్స్ను నమ్ముకోవడం వలన ఎక్కువ మంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ని కానీ లేకుండా ఉంటే ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఇలా పెయిడ్ కాల్స్ తీసుకున్న వాళ్ళను మీరు ఎవరినైనా అడిగినట్లయితే ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను చాలామంది నా క్లయింట్స్తో డీల్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి, ఈ పెయిడ్ కాల్స్ వల్ల మాత్రమే వాళ్ళు లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరెవరు కూడా ఈ ట్రాప్లోకి వెళ్ళొద్దు. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతుంటారో స్టాక్ మార్కెట్లోకి, ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకు కూడా ఇది ముఖ్య గమనిక. మీరెవరు కూడా అలాంటివి ట్రాప్లోకి వెళ్ళొద్దు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మద్దు.
వాళ్ళు ఇన్ కేస్ ఆ అమౌంట్ను జనరేట్ చేసుకోగలరు అంటే వాళ్ళే ఇంట్లో కూర్చొని చేసుకుంటారు. మీకు ఎవరికి కాల్ చేసి అలాంటి టిప్స్ ఐడియాస్ ప్రొవైడ్ చేయరు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లో ఒక నాలెడ్జ్ అన్నది మాత్రమే మీకు హెల్ప్ఫుల్ అన్నది అవుతుంది. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కానీ మరింత స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కానీ మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన తెలుగు మిత్రులకు మన ఛానల్ను వీడియోలను షేర్ చేయండి. తెలుగు మిత్రులు కామెంట్స్తోనూ లైక్స్తోనూ మన ఛానల్ను హోరెత్తిస్తున్నారు. చాలామంది మన ఛానల్ను లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో మీలో ఎవరైనా సరే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి నాకు ఈమెయిల్ పంపించండి. నేను తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.